ललकार से सामान्य भवन तो क्या बड़े बड़े मजबूत महलों की नींव भी उखड़ जाया करती है। जनता में इतनी अधिक शक्ति निहित होती है कि उसके सांसों की तेजी से राज सत्ता के मुकुट हवाओं में उड़ गया करते हैं। మీరు నిజంగా ఒక్కసారి మీరు ఎంత నిద్రాణమైన శక్తి ఉందంటే మీరు బయటికి వస్తే మహామహులు పెట్టుకొని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని హైదరాబాద్ నుంచి వచ్చే 15 నిమిషాలు ఇవ్వండి, हमको 15 మినిట్ दीजिए। అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ హైదరాబాద్ నుంచి వచ్చి ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు కథలు। ఒకసారి ఒక్కసారి చాలా మంది ఫారెన్ డిగ్నిటరీస్ వచ్చి నన్ను అడిగారు, ఈ దేశంలో మైనారిటీలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అంటే నేను ఒకటే చెప్పాను, హైదరాబాద్ లో కూర్చొని ఓల్డ్ పాత బస్తీలో కూర్చొని పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసి కూర్చుంటే హిందువులకు మేమేంటో చూపిస్తాం। నాకెవరో చెప్పాలనిపించింది, ఇది ఛత్రపతి శివాజీ నేల, ఇది ఇలాంటి ధమ్కీలకి భయపడం। సహనం పిరికితనం కాదు, సహనం మంచితనం, కానీ మంచితనంతో గొడవ పెట్టుకోకూడదు। సో అలాంటి వాళ్ళకి మీరు కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు। इतनी हिम्मत या ऐसा दुस्साहस समय वक्त या काल चक्र में भी नहीं है कि वो जनता का रास्ता रोक सके। అంటే మీరు అనుకుంటే మటుకు మన దారిలో ఎవరు ఏది ఆపలేరు మిమ్మల్ని। काल चक्र या समय की धारा स्वयं उस ओर मुड़ जाती है जैसी जनता चाहती। మీరు ఎలా కోరుకుంటే కాలం